వార్ విషయంలో తగ్గేదిలే అన్నారు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ పై అటాక్ కంటిన్యూ చేయనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. రాబోయే 2-3 వారాల్లో ఇరాన్ పై భీకర దాడులు చేయనున్నట్లు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ కీలక నాయకత్వం అంతమైందని, ఆ దేశ నౌకాదళం, ఎయిర్ ఫోర్స్ తుడిచిపెట్టుకుపోయాయని చెప్పారు. ఇప్పటికైనా ఇరాన్ తమతో ఒప్పందానికి రావాలని, లేకపోతే ఆ దేశాన్ని రాతి యుగానికి తీసుకెళ్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ పై నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తి చేసే దిశగా తాము ముందుకు సాగుతున్నామని ట్రంప్ చెప్పారు. యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోయిందని, వారి సైనిక సామర్థ్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఇరాన్ నేవీ, వైమానిక దళాలు తుడిచిపెట్టుకుపోయాయని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు వీలు లేదని పునరుద్ఘాటించారు. ఇరాన్ చమురును లక్ష్యంగా చేసుకుని ఇప్పటి వరకు తాము దాడి చేయలేదని, అవసరమైతే వాటిని కూడా తాము లక్ష్యంగా చేసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా భద్రత కోసమే ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టినట్లు చెప్పారు. తమ దేశాన్ని అంతం చేయనని ఇరాన్ కోరుకుంటోందని ట్రంప్ ఆరోపించారు. మరోవైపు ఇవాళ కీలక ప్రకటన చేస్తున్న సమయంలో ట్రంప్ గజిబిజి మాటలతో కాసేపు వార్ పై సస్పెన్స్ కంటిన్యూ చేశారు. ఓసారి ఇరాన్ పై యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తామన్నట్లు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అమెరికా తన లక్ష్యాలు చేరుకుందని, ఇది అతి త్వరలోనే ముగుస్తుందని అన్నారు. అయితే ఆ తర్వాత మాట మార్చి యుద్ధం కంటిన్యూ అవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ జలసంధి నుంచి వచ్చే చమురుపై యుఎస్ ఆధారపడటం లేదని, భవిష్యత్తులో కూడా దాని అవసరం తమకు ఉండదన్నారు. హర్ముజ్ పై ఆధారపడిన దేశాలే ధైర్యాన్ని కూడగట్టుకుని జలసంధిని చూసుకోవాలన్నారు. ఇరాన్ పై యుద్ధం ఇప్పట్లో ఆగదని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికీ ఇరాన్ నేవీని, అలాగే ఎయిర్ ఫోర్స్ లను ధ్వంసం చేశాం, అలాగే అక్కడ కీలక నాయకత్వాన్ని కూడా పూర్తిగా మేము స్మాష్ చేశాము. ఇరాన్ పైన తాము పైచేయి సాధిస్తున్నామని చెప్పేసి అన్నారు. మరోవైపు మొదట త్వరలోనే యుద్ధం అయిపోతుందని చెప్పి మళ్ళీ వెంటనే ఆయన మాట మార్చి ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది, వారిని రాతి యుగానికి తీసుకువెళ్తామని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మరో 2-3 వారాల పాటు కూడా భీకర యుద్ధం ఇరాన్ పైన కొనసాగే అవకాశం ఉంది. ఇప్పట్లో అయితే ఇది ఆగదు అని, అందుకనే ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరుతోటి మేము ఈ దాడులు చేస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు.